ఓం నమో నారాయణాయ. మహాప్రాణ విద్య సాధన రహస్యాల గొప్పతనము. నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి, తప్పకుండా చూడగలరు. ఈ మహాప్రాణ విద్యను 2 రకాలుగా విభజించారు గురుగారైన శివరాజ్ యోగి కృష్ణస్వామి గారు. ఒకటి దీర్ఘక్రియ, 2 స్వల్పక్రియ. దీర్ఘక్రియలో శ్వాసను ఎక్కువగా తీసుకొని తక్కువగా వదలాలి. ఒకటి దీర్ఘక్రియను కన్ను మూసుకొని ధ్యానం చేసేటప్పుడు చేయాలి. 2 స్వల్పక్రియను ఎల్లవెల్లలా ఎప్పుడూ చేయాలి. పనులు చేసుకుంటూ కన్ను తెరిచి చేయాలి. ఉత్తర గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గచ్చం తిష్ట సదాకాలం అని చెప్పాడు. అంటే సదాకాలంలో ఎప్పుడు ఏ పని చేసుకుంటైనా సదా సాధన చేస్తూ ఉండాలి, అంటే స్వల్పక్రియను చేస్తూ ఉండాలి. ఉత్తర గీతలో శ్రీకృష్ణుడు అర్జునుని నిమిత్తంగా పెట్టుకొని మనకు చెబుతున్నారు. కాబట్టి మనము ఈ అంశ సాధన సదా చేస్తూ జనన మరణం లేని ముక్తిని పొందాలి. నడుస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, డ్రైవింగ్లో ఉన్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు కూడా కళ్ళు తెరిచి సాధన చేయవచ్చు. ఈ మహాప్రాణ విద్య సాధన చేస్తే ఆయుష్ పెరుగుతుంది, గండాలు అపమృత్యు బాధలు ఉండవు.